నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన ఉద్యమానికి సంబంధించి విద్యార్థుల సహకారం అనేది ఏ విధంగా ఉంది అని మనం చూసాము. దీనికి తోడు మిగతా రాష్ట్రాల్లో కూడా కొంతమంది విద్యార్థులు ప్రొటెస్ట్ చేసిన విధానము మనం చూసాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కాస్తో కూస్తో ఆ కదలిక విద్యార్థుల్లో చూడడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక ప్రశ్నకు సంబంధించి కొంతమంది విశ్లేషకుల నుంచి, కొంతమంది విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న ఒక ప్రశ్న, ఏపీలో స్టూడెంట్స్ ఎందుకు ఇంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు? సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, ఫోన్లు, అలాగే కుల సినిమా పంచాయతీలకు సంబంధించి ఇలాంటి ఉద్యమాల విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ముఖ్యంగా కాలేజీలలో విద్యార్థి సంఘాలను రద్దు చేయడము ఒక పెద్ద మైనస్ అయితే, ఇప్పుడున్న చాలామంది ఎన్నికలు రద్దు చేయడం, ఇప్పుడున్న చాలామంది పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే ఉద్యమాలు అవసరం లేదు, ప్రొఫెషనల్గా వాళ్ళ కెరీర్ని ఫోకస్ చేసుకుంటున్నారు కాబట్టి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏముంది అంటూ, అంటే ఏపీ యువతకు సంబంధించి మనం ఒక వీడియో చేస్తే కొన్ని కామెంట్స్ రూపంలో రావడం జరిగింది. నిజంగా అలా వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకపోవడం అనేది కరెక్టే అంటారా? ఒక విధంగా చూస్తే వాళ్ళది మీరు కరెక్ట్, వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారు? శ్రీశ్రీ చెప్పాడు కదా, శ్రీశ్రీ వీళ్ళ గురించి చెప్పాడు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో ఉర్దూలు, తాతగారి భావాలకు బొద్దులు, పాత రాచిప్పలు, ఇది ముందు చూడలేని కీటక సన్యాసులు, వాళ్ళే వాళ్ళకి సరిపోయిందండి. వాళ్ళ గురించి కేసీఆర్గా చెప్పారు కాబట్టి వాళ్ళు అంత కరెక్ట్ ఆ విధంగా. కానీ మరి కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు, ముందు యుగపు దూతలు, విద్యార్థులంటే వాళ్ళ బస్సులు బదులు నేను అనేక ఉద్యమాలు నేను చూసుంటారు. పాదయాత్ర, బస్సు యాత్ర రాష్ట్రంలో నేను యూనివర్సిటీ గడప తొక్కని యూనివర్సిటీ లేదు, ఖచ్చితంగా లేదు. తిరగని కాలేజీలు కొన్ని తక్కువ ఉంటాయి, ఎక్కువ కాలేజీలు. నేను ఉద్యమం చేసేదే విద్యార్థి యువజనతో. మీరు అందరూ అనుకుంటారు ఏదో బాలమేరపండి ఇది కాదు, నేను చెప్తున్నాను. విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఉద్యమం చేసాం, పాదయాత్రలు చేసాం, బస్సు యాత్ర చేసాం, ఢిల్లీలోకి వెళ్ళాం. చూడండి, అనుభవం ఉండేవాళ్ళు 50-100 మంది. నేనే వాళ్ళందరికన్నా 30 సంవత్సరాలు దాటిన వ్యక్తిని నేనే. మండుతున్న యువరక్తం ఉంది. కానీ మీరన్న మాటను చూసారా? ఈ రాజకీయ నాయకులు కుల గజ్జి, మత పిచ్చి, జిల్లాల ఉప ప్రాంతాల విద్వేషం రెచ్చగొట్టి మూఢనమ్మకాల్లో ముంచి వాళ్ళని ఇంకా ఫైనల్ చెప్తాను, వ్యక్తిగతంగా ఆ నాయకుని తిట్టాలి, ఈ నాయకుని తిట్టాలి, ఆ కుటుంబాలు తిట్టాలని చెప్పి వీళ్ళందరినీ తయారు చేసే భావనలో వీళ్ళు వెళ్ళిపోవటం వల్ల సమాజం కొంత దెబ్బతింది. యువర్ రైట్, నువ్వు చెప్తున్నా, మీరు అన్న సమాజం కొంత దెబ్బతిని ఆ శ్రీశ్రీగా చెప్పిన మొదటి బ్యాచ్లో జాయిన్ అయిపోయారు. నిజంగా మొన్న గత వారంలో వెళ్ళాను, అక్కడ జంజీ వాళ్ళు ఉన్నారు. నేను కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేశాను. దేశ సమగ్రతకు అలాగే మిగతా మతాల విషయంలో మాట్లాడలేదు ఆ రోజు. ఎందుకంటే నేను ఒక హిందూగా నేను ఒకళ్ళు లేదా అక్కడ వచ్చిన ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్, దేవుడిని తిట్టాల్సిన మళ్ళీ పార్టీలో తిట్టొచ్చు అంట, అది వేరే. పార్టీలో కూడా తిడుతున్నారు అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ అంటే వీళ్ళ మీద అంటే బూతులు తిట్టినాళ్ళు ఉన్నారు. దేవుడిని విగ్రహాలు బద్దలు కొట్టమని పార్టీలో చెప్పారు. అంటే వీళ్ళు మాత్రం సత్యచంద్ర తమ్ముడు, మిగతా వీళ్ళందరినేమో నక్షత్రుడి బామద్ద. అందుకని మళ్ళా చెప్తున్నాను, అక్కడ విద్యార్థులు, నేను ఎస్ఎఫ్ఐ ప్రసన్న ఉన్నాడు, డిఎఫ్ఐ రామన్ ఉన్నాడు, నజీర్ ఉన్నాడు, సాయి ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, అలాగే మిగతా జనాలు బుల్రాజు, కాకినాడ చూడండి, బుల్రాజు కానీ, సాకి నరేష్ కానీ, అలాగే అనేక మంది, నుంచి పేరు ఉదాహరించట్లేదు కానీ ప్రతి చోట అనేక విద్యార్థి యువజన సంఘాలు చాలా గట్టిగా నిజాయితీ పనిచేస్తున్నాయి. నేను చూశాను, వ్యక్తిగతంగా చూశాను, నేను పార్టిసిపేట్ చేశాను. ఓకే, నేను పాల్గొన్న సమావేశంలో కూడా అటు ఇటు కూడా విద్యార్థి నేతలు, యువజన నేతలు కూర్చుని ఉన్నారు మన పెట్టిన మీటింగ్లో. కానీ 99% మీడియా వేయలేదు. నేనేం చేయనండి, మీ మీడియాని అడగండి. మీ మీడియా కల్ప్రిట్. 95% మీ మీడియా చేసిన ద్రోహం ఇవాళ రాష్ట్రానికి ఇంకొకరు చేయలేదు. మీ మీడియానే కల్పిట్. 90% రాష్ట్ర హక్కుల కోసం స్వతంత్రంగా మాట్లాడితే వేసిన 5% ధన్యవాదాలు, నేను తప్పను. వాళ్ళు 5% చూపిస్తున్నారు. చేస్తే దాని గురించి మీరు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ నాయకుడిని తిట్టేవాడు, ఈ నాయకుడిని తిట్టేవాడు, ఆ బూతులు తిట్టాడు ఎవడొకడో వచ్చి ఆడి మీద చచ్చిపెట్టి ఈడి మీద చచ్చిపెట్టి యువతరం పోరాటాన్ని మీరు చూపించకపోతే వాళ్ళంటే తక్కువ మనకి ఎక్కడుంది. కానీ ఒక ఆదరాస్పెక్ట్ మీరు అంత కరెక్టే. ఆనాటి యువకులందరూ, ఆనాటి నాయకులందరూ కూడా విద్యార్థి రాజకీయాలకు వచ్చారు. విద్యార్థి రాజకీయాల్లో వెర్రితెల్ల వేస్తాం చూసి
ఆ రోజు గత 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం విద్యార్థి సంఘ ఎన్నికలని రద్దు చేశారు. నేను పాల్గొన్నాను విద్యార్థి సంఘ ఎన్నికలు, నేను పోటీ చేశాను. మేము 80లో మేము పోటీ చేసాం, చెప్తున్నానండి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే డబ్బు, ఈ నాయకులు ఏం చేస్తారంటే, నేను ఇప్పటికీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాను. నిస్వార్థంగా చేసే లేదా రాజకీయ ఎన్నిక దాంట్లో విద్యార్థి ఎన్నికలు ఉండాలంట. కానీ డబ్బులు బాగా బలిసిన వాళ్ళు, పార్టీల్లో ఉన్న మంత్రి పదవులు, మనకు సినిమాలు చూడాలి, మనవాడి దాంట్లో చైర్మన్ అవ్వాలి, దాన్ని కంట్రోల్ పెట్టుకున్నాను చూసి దాన్ని డబ్బుమయం చేసి కిడ్నాపులు, మా కాలేజీలో కిడ్నాపులు జరిగాయండి. ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజీలో ఎన్నికల్లో మా కాలేజీలో వెళ్ళి మూసేయటం అంటాం మేము. అంటే ఆయన రాత్రి వెళ్ళిపోయి క్యాండిడేట్ పోటీ చేసాక మూసేసి లోపల వేసేసి ఆడికి పంచపక్ష పరిమాణాలు పెడతాం కానీ తలుపులేసేస్తారు. ఇలా చేసిన సందర్భం అంటే ఒక అంగం తప్పడితే అంగాన్ని ఖండించుకోం కదా, దాని మీద సరైన చర్యలు తీసుకుంటే, ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కనుక గట్టిగా రాకుండా చర్యలు తీసుకుంటే బాగుండేది. అందువల్ల మనకు వచ్చిన గొప్ప నాయకులందరూ విద్యార్థి నాయకులే వచ్చారు చాలామంది, 90%. ఈ వారసత్వ రాజకీయ తండ్రి కాదు కొడుకు తర్వాత మనవడు తర్వాత బామ్మది తర్వాత మేనల్లుడు తమ్ముడు గారు వేలు ఇచ్చిన తమ్ముడు గారు బాబాయ్ గారు కొడుకు, ఈ జీవితం అంతా ఇదే. ఒక్కొక్క ఫ్యామిలీకి 10 పదవులు. సినిమాలో కూడా వీళ్ళే, క్రికెట్ టీములు, అదేదో ఫుట్బాల్ టీములు, అన్నీ ఒక్కొక్క కుటుంబానికి ఫుట్బాల్ టీములు. బలగం సినిమా చూడండి, ఇంకో సినిమా చూడండి, అద్భుతమైన కళాఖండాలు కసితో రగులుకుపోయి అద్భుతమైన ఆరు బయటికి తక్కువ ఎక్కడో కూడా వస్తారు, మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. అంటే రాజకీయాల్లోనూ విద్యార్థి నాయకులు కింద వీళ్ళే. ఎవడయ్యా విద్యార్థి నాయకుడు? కొద్దిమంది తప్ప, మిగతా వాళ్ళందరూ రాజకీయ నాయకుడు అనుకున్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు ది ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఒక చైతన్యం ఉంది, కానీ మీడియా చూపించట్లేదు 95%. ఎటో ఒకటి అంటే అవతల నాయకుడు కళ్యాణ్ బాబు గారికి 4 పెళ్ళిళ్ళని 5 పెళ్ళిళ్ళని ఎవడో కూడా మాట్లాడితే అది వార్త ఎట్ట అవుద్దండి? ఆయన వ్యక్తిగతం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేశారా? దాని మీద మీరు చర్చ పెడతారా? ఎవరో ఉన్నాడు, వాడగారు ఎవరో ఉంటారు, ఆయన ఏదో సంబంధమో అక్రమ సంబంధం, దాని మీద మీరు చర్చలు పెడితే విద్యార్థి ఉద్యమాలు అదే రోజు అక్కడ కూర్చుని ఆ నీటి సమస్య మీద ఆ నీళ్లలో కూర్చుని ఉద్యమం చేసిన విద్యార్థులు మీరు ఎయ్యరు. ఈవిడ ఇంటర్వ్యూ, ఆయన ఇంటర్వ్యూ. ఏంటండి ఇది? మీరు చేసి అంతా వాళ్ళని అంటారేంటండి విద్యార్థుల్ని? పాపం. కానీ ఒక విధంగా ఈ రాజకీయ పార్టీలు విద్యార్థుల్ని వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తున్నాయి, కేసులు పెట్టడం, వేధించడం. ఇవాళ కూడా అనేక కేసులు ఉన్నాయి. ఇవాళ మన ఈ ప్రొటెస్టుల్లో కేసులు తీసేయమంటే సాధికార విద్యార్థి ఏమీ చేయకుండా కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి మచిలీపట్నంలో ఉన్న సెక్షన్ ఇన్స్పెక్టర్లు అందరూ చాలా దుర్మార్గం బిహేవ్ చేశారు. ఇవాళ కేసుల విషయంలో మేము హోదా విభజన మా మీద బోల్డ్ 50-60 కేసులు ఉండే అనుకోండి, సమైకాంధ్ర కానీ అంతకు ముందు కానీ. వాళ్ళ చాలా కేసులు రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకుని కొట్టినా, మిగతా మేము కోర్టులు కట్టి ఎన్ని కోట్లు కట్టినాయి? అగ్రిగోల్డ్ నేను తులసిరెడ్డి గారు, నాగేశ్వర గారు ఎన్ని కోట్లు కట్టండి చెప్తున్నాను, ఇబ్బంది లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి ఆంధ్రప్రదేశ్లో యువతకు ముంచి చెప్తున్నా, తెలంగాణలో యువతలో పోరాటతత్వం ఉంది. అదే పోరాటతత్వం, అదే తెలుగు తల్లిబిడ్డ సహోదరులు, ఒకే తెలుగు తల్లి గర్భా నుంచి పుట్టిన వాళ్ళం మనం. కానీ తెలంగాణ ఏదైనా కమ్ వాట్ ఎవర్, శ్రీకాకుళం సాయుధ పోరాటం ఎలా ఉందో తెలంగాణలో సాయుధ పోరాటం అన్నీ మనం చూసాం. తెలంగాణ సాయుధ పోరాటం ఖచ్చితంగా అక్కడ లోపల నుంచి పుట్టినా దానికి ఊపిరి వదిలిన వాళ్ళలో కోస్తా రాయలసీమ నుంచి ఉన్న ప్రాణాలు అర్పించారు. తెలంగాణకు వచ్చి తెలంగాణ సాయుధ పోరాటం కోసం కోస్తా రాయలసీమ వాళ్ళు ఇవాళ కప్పిపెట్టబడింది అది. అలాగే అనేక మంది అండి. అందుకని నేను కోరుతున్నాను, మీరు ఆ కులగజ్జి, మత పిచ్చి, ఉపప్రాంతి పిచ్చి, ముఖ్యంగా సినిమా పిచ్చి, మీరు అనుకున్న చాలామంది సినిమా, కొంతమంది గొప్ప చాలామంది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూడండి ఎంత దారుణంగా ఉంటాయంటే. అందరు నేను అన్నాం, మీ మధ్య తరగతిలో ఉండే అనేక మంది విలువలు కలిగిన వాళ్ళకు కూడా కాలి గోటుకు కూడా సరిపోవంటున్నాం కొంతమంది. తీసుకోండి, బాలీవుడ్ నుంచి ఈ టాలీవుడ్ వరకు, అక్కడి నుంచి కోలీవుడ్ వరకు, ఎక్కడి నుంచి అయినా సరే. అందుకని మీరు ప్లీజ్ డోంట్ వర్షిప్ ఫాల్స్ గాడ్స్. దొంగ దేవుళ్ళని పూజించొద్దు. నేను చెప్తున్నానండి, ఈ రాజకీయ నాయకుల్లో దొంగ దేవుళ్ళు, సినిమా వాళ్ళ దొంగ దేవుళ్ళని. మీరు మన హక్కుల గురించి మాట్లాడండి. నేను తల్లిదండ్రులు కూడా చెప్తాను, మీ పిల్లల్ని ఏ రోజు నేను అనేక బంధులు నిర్వహించాం. రాష్ట్ర విభజన అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి బంధు మేమే పిలిపించాం. ప్రత్యేకవాద విభజన సాధన సమితి అధ్యక్షుడిగా నేను, కార్యదర్శిగా రామకృష్ణ గారు, మేము మిగతా అందరం ఇచ్చాం. బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. మాకు బలం ఉందనా? మేము మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంది, మేము పోరాడే దాంట్లో నిబద్ధత ఉంది. ఏ రోజు 40 సంవత్సరాల నుంచి కాడిపడలేదు, ఏ పార్టీలకి కొమ్ము గాయలేదు. నిజాయితీ మంచి చేస్తే మంచి అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ పిల్లల్ని బస్సులు బద్దలు కొట్టమని మేము చెప్పం, ఏ ఆస్తిని ధ్వంసం చేయమని చెప్పం. తమ భావితరాల భవిష్యత్తు కోసం బయటికి రండి అని అడుగుతున్నాను. మళ్ళా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఎవరైతే కామెంట్స్ చేసుకున్నారో నన్ను తిట్టుకోండి. మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం మీకు కనపడతా ఉంటుంది మీకు మీ దగ్గర. నేను అడుగుతా ఉన్నాను, ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. రాష్ట్ర విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి దారుణమైన అన్యాయం జరిగింది. విభజన విధానంలో విభజన అయిపోయింది కంటే మాట్లాడినాను ఆ విషయంలో. అందుకని దానికోసం ప్రత్యేక హోదా విభజన హామీలు రాయితీలు ఇస్తే
ఇవాళ కళ్యాణ్ బాబు గారు దానికోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇంకో ఆల్టర్నేటివ్ లేదన్నారు. మాట తప్పని మడం తప్పని ప్రాణం తీసుకునే మనిషి కదా ఆయన. భవిష్యత్ తరాల కోసం ఆయన జీవం ఇచ్చిందే ఇక్కడున్న యువతే కదా, ఆయన కోసం ప్రాణం అర్పించింది యువతే కదా. ఒంటికి కారం రాసుకుంటారా అని చెప్పి తిట్టారు ఎంపీలని. ఆయనకు 3 ఎంపీలు ఉన్నారు. దుర్మార్గం చేసింది కేంద్ర ప్రభుత్వం. గత ఆయన మాట్లాడిన కానీ ఇంకా దుర్మార్గం చేసింది, అన్యాయం చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు. ప్లేట్ మార్చారు. నేను యూ టర్న్ అంటారేంటి, రైట్ టర్న్ అన్నారు. మరి రైట్ టర్న్ నుంచి మళ్ళీ ఏ టర్న్కి వెళ్ళారు మీరు? ఎందుకంత భయం మీకు? దుర్మార్గం చేశారు. వాళ్ళ అరెస్ట్లో కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ హస్తం మీ అరెస్ట్లో ఉంది. వాళ్ళే మిమ్మల్ని బెదిరించి లాక్కున్నారు అనేది కనపడుతుంది. కానీ రాష్ట్రానికి అమరావతి అప్పులతో కట్టుకోవాలి. 60,000 కోట్లు ఇవ్వలేదు. పోలవరాన్ని కావాల్సిన స్టేజ్ 2 అని 40,000 కోట్లు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? ఏం చేస్తున్నారు? పెచ్చగోదా రాయితీలో లేదా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎందాకైనా అన్నారు. వాళ్ళిద్దరూ డైరెక్ట్గా అయితే మీరు దొడ్డిదారిని వాళ్ళకి గులాం. నిన్న కూడా ఈ జంజీ గురించి ఉద్యమం మీద పాపం మీరు పొగుడుతా మాట్లాడతారు, నేను తీసుకున్నారని. త్యాగం చేసింది ఎవడో, మీరు ఎవరిని పొగుడుతున్నారు? మీ అనమాలు ఉన్న యువత, కష్టం యువత ఉన్నారు. 39.37% ఓటింగ్ వచ్చిన ప్రతిపక్ష నేత మీరు. వాళ్ళు గుర్తింపు కోల్పోయినా మీరు ఎందాకైనా అన్నారు. ఎందాకైనా తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ చెంతన తీసుకెళ్ళి మన హక్కుల్ని తాకట్టు పెట్టలేదా మీరు? అధికార పక్షులు ఇద్దరు కూడా. నేను అడుగుతానండి వాళ్ళ. ఇక ఉత్తరాది సనాతన కాదు ఏదండి మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు అదే తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతానని ఛాలెంజ్ చేశారు. ఆ పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం లేదని కుండ బద్దలు 10 సార్లు కొట్టారు. పాపని ఎత్తి మీద హెలికాప్టర్లు దింపుకున్నామండి. ఆవిడ వచ్చి రాగానే వాళ్ళ అన్నగారి ఆస్తుల మీద లేదా మిగతాది మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి. ఇవాళ మీరు గనక మీ యువకుల్ని రండి, బయటికి రండి, ఏం చేయకరు, నిలబడండి, కసితో నిలబడండి, మీకోసం నిలబడండి, మీ భవిష్యత్తు కోసం నిలబడండి. ఎవడో మార్వాడి వాళ్ళు గుజరాతీ వాళ్ళు కంపెనీలు పెట్టుకోండి తప్పని నేను అనండి. మార్వాడి గుజరాతీ పోండి. కానీ నా రాష్ట్ర ప్రజలు, నా రాష్ట్రం మాకు 2 రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కట్టిన మీ పళ్ళు ఓడగొట్టి కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి 20,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు రైతులు ఎవడబ్బా సొమ్మనిస్తున్నారు. అందులో వచ్చే ఉద్యోగాలన్నీ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు కావాలా? మీ పిల్లలకు గ్యారంటీ ఏముందని అడుగుతున్నాను నేను. మీ యువకుడు, మీ కొడుకు, మీ తమ్ముడు, మీ అన్న, మీ చెల్లి, మీ అక్క ఒక్కొక్కళ్ళు కిరణ్ మజుందార్ సార్ చూడండి, ఎంతమంది చూడండి, కెపాసిటీ ఉంది. కొంచెం వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ నో, కొంచెం ఈ విభజన హామీలు 100% రాయితీలు 10 సంవత్సరాలు ఇవ్వనండి. దమ్ముండి ఒక్కొక్కడు బ్రహ్మాండ బజాజ్ తాత అవుతాడు. ఒక్కొక్కడు బజాజ్ కాదు, బజాజ్ తాత అవుతాడు. అమ్మాని పెదనాన్న అవుతాడు. ఒక్కొక్కడు ఈ ఆదాని గురించి వాళ్ళు పెట్టుకుంటారని చప్పట్లు తెచ్చుకుంటే వాళ్ళ కాళ్ళు మొక్కుతా వాళ్ళు దాంట్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేద్దామా? నేను ఎప్పుడు ఉద్యమం ఆపలేదు. మళ్ళీ చెప్తున్నానండి, 2019 నుంచి మీ మేజర్ మీడియా మమ్మల్ని ఆపేసింది. అటు ఇటు స్వతంత్రంగా ఉన్న మేజర్ మీడియా 90% మేము చేసిన ఉద్యమాలు చూపించలేదు. పొరపాటు వాళ్ళది. నేను అడుగుతున్నాను, దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులరా, మీ పిల్లల్ని హింసాత్మక ఘటనలు పంపించమంటలేదు. రమ్మనండి, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎక్కడోకి వెళ్ళి అలో లక్ష్మాన్ని మేము వలసవాదులుగా ముద్ర వేయించుకుని ఎక్కడో ఎప్పుడు ట్రంప్ తన్నేస్తాడో తెలియదు, ఎప్పుడు కేసీఆర్ గారు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఇంకొకటి ఏమంటాడో తెలియదు. మీ ఊరికి, మీ ఇంటి పేరుకి, మీ ఇంటికి గౌరవం తీసుకొస్తాడు ఇండస్ట్రియలిస్ట్ అయితే. 15 లక్షల మంది ఇండస్ట్రీలు అవుతారు. కళ్యాణ్ గారు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్కరికి, కాన్స్టిట్యూన్సీకి 500 చొప్పున. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 1000 మందికి ఇచ్చారో తెలియదు, ఇవ్వలేదు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపాధి, ఉపాధి ఏంటండి? నేను అడుగుతున్నాను, మీరు మన యువతకు ఉపాధి కల్పించండి దయచేసి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షం ఉన్నారు, మీరు కూడా కాడి పడేస్తారు. ధైర్యంగా నిలబడి ఇప్పటికన్నా బయటికి రండి. చంద్రబాబు నాయుడు గారు తిడతానుకో, ఆయన తిడతానుకో, లేకపోతే ఎవరైనా చనిపోతే సంఘీభావం తెలియజేయండి. దానికోసం ఉద్యమం చేయడం కాదు. మీ మేనిఫెస్టో మావి జగన్, మీ మేనిఫెస్టో మావి జగన్ ఏంటంటే యువత విద్యార్థుల కోసం మాట్లాడే కెపాసిటీ ఉంది. మీరు యూత్గా కనపడతారు. మీ మేనిఫెస్టో ఎవడండి మీకు చెప్పిన బుర్ర తక్కువ వాడు ఎవడో మీకు అడ్వైస్ ఇచ్చినాడు ఎవడండి? నిలబడండి, కసిగా నిలబడి అవుతాం. మేము ఎప్పుడు కాడిపడలేదు, మేజర్ మీడియా చూపించట్లేదు. మేము నిన్న కూడా 4 రోజుల క్రితం కూడా ఉద్యమం చేస్తానున్నాం, రోడ్ల మీద తిరుగుతామనున్నాం, దండాల్లో పాల్గొంటున్నాం. 99% చూపించడం. మేము అక్కడికి వెళ్ళిపోయాం, చర్చలు కూడా పిల్లలు. ఏం పాపం చేస్తాం? మేము చెప్పులు తీసుకొట్టామా? పక్కన బూతులు తిట్టాము, పక్కనే సంస్కారయుతంగా విధానపరంగా మాట్లాడతాం, వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించడం. దయచేసి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు అవుతారా, రండి, ముందుకు రండి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎవడుగు పుట్టిలో మీ జుట్టు పెట్టుకోవద్దు. మీ భవిష్యత్తు మీది. కొలగజ్జి మతమిచ్చిలో లోను కావద్దని చెప్తున్నాను. దమ్ము నేవత, కలిజీవత, ప్లీజ్ కమ్. ఖచ్చితంగా చాలా ఆవేదనతో రావాలండి, వాళ్ళు రావాలండి, కసితో రావాలి, ఒక్కొక్కరు రావాలి. పోసుకోవాలి కాబట్టి ఎక్కడి నుంచి కూర్చొని చర్చా ఎదుగు పెడతారు. వీళ్ళు వాళ్ళని తిడతాం, వాళ్ళని ఏళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం. ఎందుకండి మీకు ఆ దిక్కుమాల అదేంటంటే ఆ వీడియోలు
దిక్కుమాలిన బూతులు మాట్లాడిన వీడియోలు లేకపోతే ఎవరికి అక్కన సంబంధాల వీడియోలు 10 లక్షలు 30 లక్షలు 50 లక్షలు వ్యూస్ అంట. ఎందుకండి దానికి? మీ భవిష్యత్తు కోసం నిర్మిస్తుంది. మీరు నిర్మించండి. మీరు హీరో అవ్వండి. ఎవడో మీకు హీరో అండి. మీ జీవితానికి మీరే హీరో కావాలని చెప్తున్నానండి. నిజంగా ఒక వాలెట్ పాయింట్ చెప్పారు. ఎప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో లేదు, ఎప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో లేదు, ఎప్పుడు బెంగళూరులో వాళ్ళ స్థానికత కోసం పోరాడుతున్న ఉదంతాలు కనిపిస్తుంటే ఇక్కడ ఈ పోరాటం చేయకపోతే ఈ వలసలు అనేది ఆంధ్ర నుంచి ఎక్కువ అవుతాయన్న ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం మరి. ఎవరి జీవితానికి వాళ్ళ హీరో కావాలని చెప్పండి. మీ జీవితానికి మీరు ఇవ్వండి. ఎవరి హీరో దగ్గరికి వెళ్ళి రక్తదానాలు ఇలా తిట్టు బొట్లు వాళ్ళకు కూడా కాదండి, వాళ్ళ ఫోటోలకి దిద్దడం, మీ దండలు జీవితం, మీ జీవితానికి మీరు హీరో కండి.